ఇప్పుడు కూడా కొన్ని పల్లెటూళ్ళలో జరుగుతుంది ఇది. అగ్నిలో నడిపిస్తారు పిల్లల్ని. అది వాళ్ళు నమ్మే దేవతకు అది ఇష్టమైన కార్యంగా వాళ్ళు ఎంచి అగ్నిలో కూడా దాటిస్తుంటారు. ఇది అన్యజనులు చేసే కార్యం. ఇతనికేమొచ్చిందండి? ఇతను దేవుడు సింహాసనం మీదకి ఎక్కిస్తే 12 సంవత్సరాలకే సింహాసనం మీదకి ఎక్కిన ఆయన ఈ బుద్ధి ఎందుకు పుట్టింది? వాటికి ఆకర్షితులవుతున్నారు. ఏటికి? అన్యజనులు చేసేటటువంటి ఆ కార్యాలకి ఈ రాజే ఆకర్షితుడైపోయి అగ్నిలో కూడా దాటిచ్చాడు. రెండోది, ముహూర్తములను చూస్తున్నాడంట. ఈరోజు మంచిదా, రేపు మంచిదా, ఏ రోజు ఏ పని చేస్తే మంచిది? మంగళవారం మంచిది కాదు, బుధవారం మంచిది కాదు, మంగళవారం నేను డబ్బులు ఇయ్యను. అర్థమైందా? తస్మాత్ జాగ్రత్త. ఇది ఎవరు చేసే కార్యాలు? ఇవి అన్యజనులు చేసే కార్యాలు. మన నోట్లో నుంచి కూడా చాలాసార్లు వచ్చి ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ఒకవేళ గతంలో ఆ పొరపాటు చేస్తుంటే దేవుని సన్నిధిలో క్షమించమని కోరండి ఉపవాస కోడికల్లో. అయ్యా, నేను ఒకవేళ అలా జరిగించానేమో ప్రభువా గతంలో, ఇక నుంచి నేను ముహూర్తాలు పెట్టుకోను. పలాని రోజు మంచిది, ఆ రోజు పని ప్రారంభిద్దాం. పలాని గడియ మంచిది. దేవుని చిత్తంలో, దేవుని విషయంలో ప్రతిరోజు మంచిదే. దేవునికి స్తోత్రం చెప్పండి.